కొంతమంది నాకు ఉదయం లేవగానే నోట్ల దుర్వాసన ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఆర్ ఈవినింగ్ అవగానే నాకు ఎక్కువ ఉందని చెప్తుంటారు. సో దీనికి కూడా అనేక రకమైన కారణాల వల్ల అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ డెంటల్ రీజన్స్, అంటే మన డెంటల్ కేరీస్ కానీ డెంటల్ హైజీన్ బాగాలేనప్పుడు కూడా నోట్ల దుర్వాసన రావడం సహజం. డైజెస్టివ్ ప్రాబ్లం కంటే కూడా ఇవి మనం ముఖ్యంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ అనేది. కొంతమందికి ఈ సైనసైటిస్, ఇయర్ ప్రాబ్లము, సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా నోటి ద్వారా దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే స్పెసిఫిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లం చూసినట్టయితే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ముఖ్యంగా చెప్పుకుంటాం. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది అన్నవాహికకి స్టమక్ మధ్యలో జంక్షన్ అయితే ఉంటుందో ఆ స్పింక్టర్ లూజ్ అవడం మూలన ఆ స్టమక్ లో ప్రొడ్యూస్ అయిన యాసిడ్ పైకి తినడం మూలన వచ్చే ఇబ్బంది అనమాట. దీన్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. కామన్ గా హార్ట్ బర్న్ చెప్తుంటారు పేషెంట్స్, కానీ కొంతమందికి ఏటిపికల్ జీఓఆర్డి, ఏటిపికల్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చినట్టయితే హార్ట్ బర్న్ లేకున్నా కూడా వాళ్ళకి నోట్ల దుర్వాసన లాగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. చాలా మంది పేషెంట్స్ సిబో అని కంప్లైంట్ చేస్తుంటారు. స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనమాట. ఎస్పెషల్లీ మన డయాబెటిక్ పేషెంట్స్ లో ఆర్ ఇంటెస్టిన్ సర్జరీ అయిన పేషెంట్స్ లో చూస్తుంటాం. వీటిలో ఏంటంటే ఆ స్మాల్ ఇంటెస్టైన్ లో బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువయ్యి ఆ ప్రొడ్యూస్ చేసే గ్యాసెస్ కూడా ఫౌల్ స్మెల్లింగ్ లాగా ఉండి దానివల్ల వచ్చే ఇబ్బంది అనమాట. సో ఇది కూడా మనం టెస్ట్ చేయడం ద్వారా, అంటే బ్రెత్ టెస్ట్ అని చేస్తాం. హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ చేయడం వల్ల ఈ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ గ్రోత్ కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో అన్ని టెస్ట్లు చేసినప్పుడు మనకి ఏం ఆన్సర్ దొరకదు అనమాట. ఇది అన్నోన్ రీజన్ అంటాం, అంటే ఇడియోపతిక్ అంట. అది కూడా తరచుగా చూస్తుంటాం అనమాట. కానీ అది వచ్చిన దుర్వాసన, నోట్లో దుర్వాసన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్లని చేసుకొని మనకి ఏదైనా ప్రివెంటబుల్ ఆర్ ట్రీటబుల్ కాజ్ ఈజీగా దొరికినట్టయితే దానికి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి టెస్ట్లలో ఏ రీజన్ దొరకనట్టయితే వారికి జనరల్ గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము. కొంతమందికి నాకే అనిపిస్తుంది అంటారు, బయట వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు. అంటే బయట వాళ్ళకి ఎప్పుడు స్మెల్ రాదు, బట్ మనకే వస్తుంటుంది. ఇది కొంతవరకు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వల్ల కూడా అట్లా వస్తుంది. మనం ఏ టెస్ట్ చేసినా బయటపడదు, బయట వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ చేయరు, కానీ పేషెంట్ కి తనే అనిపిస్తుంటుంది అనమాట. సో ఇది కొంతవరకు ఆ బ్రెయిన్ పర్సెప్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ ఒక్కొక్క రకమైన టెస్ట్ చేయడం ద్వారా మనం డయాగ్నోస్ చేసి దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది.